ఏంటి సంగతులు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ బాంబుని తయారు చేసి పేల్చిన లొకేషను అమెరికాలో ఉన్న న్యూ మెక్సికో స్టేట్లో ఉంది. ఆ ఏరియా పేరు ట్రినిటీ సైటు. అక్కడికి వెళ్ళి ఒక లుక్ వేద్దాం. అయితే ఒక చిన్న స్టోరీ. రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది 1939లో. ఆ టైంలో ఆ యుద్ధం స్టార్ట్ అయిన మొదటి రోజే జర్మనీలో ఒక సైంటిస్ట్ ఉండేవాడు. ఆయన పేరు వెర్నర్ హైజెన్బర్గ్. ఆయన అణువులను విభజించి దానిని న్యూక్లియర్గా మార్చడానికి కావాల్సిన రీసెర్చ్ చేయటం మొదలుపెట్టేశాడు. అయితే వాళ్ళు సక్సెస్ అవ్వలేదు. ఎందుకు అంటే కొన్ని కారణాలు. ఒకటి, న్యూక్లియర్ బాంబుని తయారు చేసిన తర్వాత సైజు చాలా పెద్దగా ఉంటుంది. అది తయారు చేసినా కానీ తీసుకెళ్ళి ఎక్కడ వేయలేము అనేది ఒక అంచనాకు వచ్చారు. రెండవది, కావాల్సిన రిసోర్సెస్ సరిగ్గా లేవు. అంటే బాగా నాలెడ్జ్ ఉన్న సైంటిస్టులు కానీ యురేనియం కానీ సరిగ్గా లేదు. జర్మనీలో బాగా నాలెడ్జ్ ఉన్న సైంటిస్టులు అందరూ జర్మనీని వదిలేసి వేరే దేశాలకు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళల్లో ఒక అతను ఆల్బర్ట్ ఐన్స్టైన్ జర్మనీ నుంచి అమెరికాకు వచ్చేసాడు. జర్మనీలో ఏం జరుగుతుందనేది ఆల్బర్ట్ ఐన్స్టైన్కి చాలా బాగా ఐడియా ఉంది. అయితే 1939లో అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్కి ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక లెటర్ రాశాడు. జర్మనీలో న్యూక్లియర్ మీద రీసెర్చ్ చేస్తున్నారు, వాళ్ళు గనక దాన్ని బాంబుగా మార్చి హిట్లర్కి ఇచ్చారా ఏం జరిగిద్దో నీకు తెలుసు అని ఒక మాట అన్నాడు. దానిని చాలా సీరియస్గా తీసుకున్న ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ రాబర్ట్ ఆపెన్హైమర్ని రంగంలోకి దించి దానిని న్యూక్లియర్ వెపన్స్గా మార్చారు. 1945 జూలై 16 రోజు మొట్టమొదటిసారి న్యూక్లియర్ బాంబుని టెస్ట్ చేస్తే దాని శబ్దం కానీ దాని నుంచి వచ్చిన మష్రూమ్ క్లౌడ్, అంటే ఇట్లా పైకి వెళ్ళింది కదా న్యూక్లియర్ బాంబు పేలినప్పుడు, 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి కనపడింది. చుట్టుపక్కల ఉన్న స్టేట్స్లో ఉన్న వాళ్ళు భూకంపమే అనుకొని బెదిరిపోయారు. ఎందుకంటే న్యూక్లియర్ అది చాలా టాప్ సీక్రెట్ ప్రోగ్రామ్, పేలుతుంది అని చెప్పి ప్రెసిడెంట్కి చాలా కొంతమంది మిలిటరీ అఫీషియల్స్కి మాత్రమే తెలుసు. అది పేలటం ఆలస్యం. తర్వాత 20 రోజుల్లో వెళ్ళి మొట్టమొదటిసారి హిరోషిమా మీద వేశారు. జపాన్ వాళ్ళు మాట వినలేదు. తర్వాత మళ్ళీ నాగసాకి మీద వేసిన తర్వాత ప్రెసిడెంట్ ఏమన్నాడంటే, అమెరికా ప్రెసిడెంటు, జపాన్ కనుక లొంగిపోకపోతే ఇప్పటి వరకు ప్రపంచం చూడనటువంటి అత్యంత ప్రమాదకరమైన యుద్ధాన్ని జపాన్కి చూపిస్తాము అంటే వాళ్ళు భయపడి లొంగిపోయారు. సరే, అది చిన్న స్టోరీ. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. 7 గంటల పట్టిద్దా? 6 అవర్స్లో కొడతారా? 6 అవర్స్లో కొడతాడంట. సరే కొట్టు. మనం స్ట్రైట్గా ఎందుకు వెళ్తాంరా? రోడ్డు మీద కనపడి అన్ని ఆగుతా చూస్తా పోతాం కదా. అదైతే కరెక్ట్. 7 అవర్స్. సన్ స్క్రీన్, వాటరు, షూ, బ్యాక్ ప్యాక్ ఆల్ చెక్. స్నాక్సా? చలో, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది లేరా. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మనము. కరెక్ట్ 7 గంటలు చూపిస్తుంది. స్ట్రైట్గా వెళ్తే మధ్యలో ఏమన్నా ఇంట్రెస్టింగ్ కనపడితే ఆగుతా వెళ్దాం. అప్పుడు 8 అవర్స్ అవుతుందిరా మరి. అవుని. రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక మాట అన్నాడు. వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వరు అని తెలిసి నిన్ను అడిగితే హెల్ప్ చేయమని చెప్పి నువ్వు చేసేవాడివా అంటే, నేను హెల్ప్ అయితే చేసేవాడిని కాదు అన్నాడు. అణుబాంబులు తయారు చేయడానికి జర్మనీ వాళ్ళకి. ఎందుకంటే చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆయనకు తెలుసు. అది మనం ఇక్కడ ఫీనిక్స్ నుంచి స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడే ఫీనిక్స్ అయిపోవస్తుంది. మొత్తం ఎడారిలో నుంచి వెళ్తాం. ఆ తయారు చేసిన బాంబుని యుఎస్లో 50 రాష్ట్రాలు ఉంటే న్యూ మెక్సికోలోనే ఎందుకు టెస్ట్ చేశారు అంటే, అక్కడ ప్రజలు ఉండేది జనాభా చాలా తక్కువ. వైశాల్యంలో అంటే ల్యాండ్లో నంబర్ 5 పెద్దదైనా సరే జనాభాలో 35 50 రాష్ట్రాల్లో. ఇప్పుడు మొదటి 4 ఏంది అంటే పెద్ద స్టేట్లు. నంబర్ 1 అలాస్కా, నంబర్ 2 టెక్సస్, నంబర్ 3 కాలిఫోర్నియా, నంబర్ 4 మాంటానా, నంబర్ 5 ఇది న్యూ మెక్సికో. మొత్తం ఎడారుల విషయానికి వస్తే మొత్తం యుఎస్లో ఉన్న ఎడారుల్లో నంబర్ 1 పెద్దది ఏంది అంటే గ్రేట్ బేసిన్ డెజర్ట్. అది లాస్ వేగాస్, కాలిఫోర్నియా అటు సైడ్ ఉంటుంది. నంబర్ 2 చువావా ఎడారి. ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికే. ఈ న్యూ మెక్సికో స్టేట్లో ఉన్న చువావా ఎడారిలో దాన్ని పేల్చారు ఆ రోజు టెస్ట్ చేసినప్పుడు. చూడు, మొత్తం ఇంతే ఉంటాయి రోడ్లన్నీ అక్కడికి వెళ్ళేదాకా. మేజర్ హైవేలు కూడా లేవు మనం వెళ్ళే లొకేషన్కి.
చిన్న చిన్న రోడ్లలోనే అంటే ఉన్నాయి, కానీ ఇంటర్ స్టేట్ హైవేలు పెద్ద పెద్ద 200-300 మైళ్ళు స్ట్రైట్గా కొట్టుకుంటే వెళ్ళే హైవేలు లేవు. ఏ దారులు చూసినా కానీ ఇదిగో ఇలా ఉన్నాయి. 60 మైళ్ళు వెళ్ళి ఇంకో ఎగ్జిట్ తీసుకోవటం, 50 మైళ్ళు వెళ్ళి ఇంకో ఎగ్జిట్ తీసుకోవటం. ఈ ఎడారుల్లో ఈ చూడు రోడ్లు రాళ్ళు ఎలా ఉన్నాయో. రే మళ్ళీ మన నిజామాబాద్ గుర్తుకొస్తుంది రో. నిజామాబాద్, నల్గొండ, ఆదిలాబాద్ బోల్డర్స్ సేమ్ అంతే ఉంది ఇక్కడ కూడా. ఎండాకాలంలో ఈ రోడ్లలోకి రావాలి అంటే బండి పాతగా అయ్యి కండిషన్ సరిగ్గా లేకపోతే అసలు రాకూడదు. ఎందుకంటే ఓవర్ హీట్ అయిపోయి ఆల్రెడీ 44-45 సెల్సియస్ ఉంది. బండి ఓవర్ హీట్ అయిపోయి కాలిపోయే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు సిటీల్లో ఊళ్ళో అనుకో బండి ఓవర్ హీట్ అయితే ఏదో ఒకటి చేయొచ్చు. సిటీల్లో ఇటువంటి హైవేల మీద ఏదైనా ప్రాబ్లం వచ్చి బండి ఆగిపోతే, ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇంకా నెట్వర్క్ ఉంది, కొంచెం దూరం వెళ్తే నెట్వర్క్ కూడా ఉండదు. రోడ్డు మీద ఎవరైనా ఆపితే ఆపని కూడా ఆపరు, తొందరగా హెల్ప్ కూడా చేయరు. ఛాన్సెస్ మనమే పోవటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రీ టికెట్. ఇంకోటి ఏంటంటే సర్వైవల్ రూల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆక్సిజన్ లేకపోతే 3 నిమిషాల్లో చనిపోతాము, వాటర్ లేకపోతే 3 రోజుల్లో చనిపోతాము. ఎక్స్ట్రీమ్ వెదరు అంటే ఎండ బాగా ఉన్నప్పుడు, చలి బాగా ఉన్నప్పుడు 3 గంటలు ఎక్స్పోజ్ అయితే చనిపోతాము. 3 వారాలు ఫుడ్ లేకపోతే చనిపోతాము. సర్వైవల్ రూల్ అంటారు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. వచ్చేటప్పుడు ఎక్కువ వాటర్ ఉండాలి బండిలో. మనము ఎక్స్ట్రా ఎలక్ట్రోలైట్స్ కూడా తీసుకొని వస్తున్నాము. ఓవర్గా ప్రిపేర్ అవటం అనేది తప్పే కాదు, అవ్వచ్చు, ఏమీ కాదు. చూడు ఎట్లున్నాయి రాళ్ళు. ఇదంతా అరిజోనా స్టేట్. ఈ స్టేట్లో 4 గంటలు కొట్టంగానే న్యూ మెక్సికో స్టేట్ వచ్చింది. అందులో ఇంకొక 2.5 గంటలు డ్రైవ్ చేసుకుంటే లోపలికి వెళ్ళంగానే ట్రినిటీ సైట్కి వెళ్తాం, న్యూక్లియర్ లొకేషన్కి. ఇదిగో ఇలా ఓవర్ హీట్ అయిపోతూ ఉంటాయి బళ్ళు. ఈ ఎడారిలో కొండల మీద ఏదో స్ట్రక్చర్ ఉంది ఇక్కడ. చూస్తానికి పొలాలకు మళ్ళీ ఉన్నాయి, కానీ పొలాలు కాదు. ఇప్పటికి 1 గంట వచ్చాము ఈ ఎడారిలో. ఇప్పుడు చిన్న ఊరు కనపడింది ఇక్కడ. ఇదే ఊరు. లైట్గా ఏమన్నా స్నాక్స్ తినాలంటే తినచ్చు, లేదంటే పెట్రోల్ కొట్టించి మళ్ళీ లాగేచ్చుడే. మనకు అవసరం లేదు కదరా, అవసరం లేదు. ఇప్పుడు కొట్టేస్తున్నాం కదా స్ట్రైట్. మనకి బాడీలో పెట్రోల్ ఉంది, బండికి కూడా పెట్రోల్ ఉంది. బండికి కూడా ఉంది. ఇక్కడ కూడా సైకిల్ దొక్కే వాళ్ళు ఉన్నారు క్యాంప్ సైట్స్కి వచ్చి. ఇక్కడ ఇంకో చిన్న ఊరు, ఈ ఊరు పేరు పేసన్. కానీ ఇక్కడ ఏదో ట్రాఫిక్ జామ్, ఇక్కడ ఏదో స్కూల్స్ అవి కూడా ఉన్నాయి. ఏటీవీలు మౌంటైన్ డ్రైవింగ్ ఎక్కువ కాబట్టి అటువంటి ఆల్ టెరైన్ వెహికల్స్ ఉంటాయి ఏటీవీలు. ఎండ సుర్రు అంటున్నాయి కాళ్ళు. చుట్టూ చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లు ఉన్నాయి కదా, లోపల వాటర్ ఉంటాయి అనుకుంటున్నారేమో. చుక్క నీళ్లు కూడా ఉండవు లోపలికి వెళ్తే. ఇంత ఎడారిలో కూడా ఇక్కడ చెట్లు ఉండటానికి కారణం ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఇప్పుడు చూడు మన ఎలివేషన్ ఎంత ఉంది చూడు, 5500 ఫీట్లు ఉంది. అంటే సముద్ర మట్టం కాడ నుంచి 5500 అడుగుల ఎత్తులో ఉన్నాం. యుఎస్లో 4000 అడుగుల ఎత్తులో ఉన్న ఏ ప్లేస్ అయినా సరే చలికాలంలో బాగా స్నో పడిద్ది. ఎంత ఎలివేషన్ ఎక్కువ ఉంటే స్నో అంత ఎక్కువ ఉంటుంది మామూలుగా జనరల్గా. ఇక్కడ చలికాలంలో స్నో పడి ఇక్కడ ఉన్న ఈ చెట్లు రావడానికి వాటర్ సోర్స్ అయిందన్నమాట. అందుకని ఈ చెట్లన్నీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎలివేషన్ మళ్ళీ దిగిపోయింది. మళ్ళీ
4,000 3,000 అలా కొంచెం దిగుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఎడారి వచ్చేసింది. ఇది కూడా ఎడారే, కానీ అక్కడ ఇక్కడ చెట్లు ఉన్నాయి, అక్కడ ఉండవు. టైప్ ఆఫ్ అరిజోనా ఇది. బాబా ఏం చెట్లు ఉన్నాయరా ఇక్కడ. ఇప్పుడే పోలీస్ కనపడ్డాడు, రిపోర్ట్ చేద్దాం. యుఎస్లో కొన్ని చోట్ల ఎలా ఉంటుంది అంటే, ఫలానా ఈ ప్లేస్లో రేపు DUI చెక్ పెడుతున్నాము అని చెప్పి ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అటువంటి వాటిల్లో పోలీసులు రిపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను ఒకరోజు ఇంటికి వచ్చే దారిలో DUI చెక్ పాయింట్ ఉందని ముందే చూశాను. అటు నుంచి వస్తా పోలీసులు ఆపారు నన్ను. ఆపితే మందేసావా అని అడిగారు. వేయలేదు అని చెప్పాను. అయితే నేను వాళ్ళని ఏమడిగానంటే, మీరు ఇటువంటి చెక్ పోస్ట్ లాంటిది పెట్టి ముందే అడ్వాన్స్గా చెప్తే తాగిన వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు, రారు కదా అని చెప్పా. అప్పుడు నాకు పోలీసులు చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, తాగిన వాళ్ళని పట్టుకోవటం మా టార్గెట్ కాదు, అసలు తాగకుండానే ఉంచాలి అనేది మా ఉద్దేశం అని చెప్పారు. అది ఇప్పుడు ఆ పాయింట్ ఎందుకు చెప్పానంటే, గూగుల్ మ్యాప్స్లో పోలీసుని రిపోర్ట్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళు గూగుల్ మ్యాప్స్ని ఎందుకు ఏమనట్లేదు అంటే, పోలీసు పలానా ఏరియాలో ఉన్నారని రిపోర్ట్ చేస్తే వెనకాల గూగుల్ మ్యాప్స్ వాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే, వాళ్ళు ఫాస్ట్ వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్త పడి మెల్లిగన్నా వెళ్తూ ఉంటారు. అదే కారణంతో అని అనుకుంటా. మనోడు అడిగాడు ఏమనరా అని చెప్పి, అందుకనే ఏమనరు అనుకుంటా, నాకు తెలియదు. కానీ నా గెస్ అది, పోలీసులు చెప్పారు కదా నాకు. ఈ ఊరు చూడు ఎలా ఉందో, మొత్తం రాళ్ల మధ్యలో ఈ రోడ్డుకి ఇటుపక్క కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఇది అంతే, ఈ ఊరు అంతే ఉంటుంది. ఇక ఇలా కొన్ని చెట్లు కాలిపోయినాయి. అప్పుడప్పుడు వైల్డ్ ఫైర్స్ వచ్చి మొత్తం యుఎస్లో ఉన్న ఎడారులు 4. అందులో మొట్టమొదటి అన్నిటికన్నా పెద్దది గ్రేట్ బేసిన్ ఎడారి. నంబర్ 2 చువావా, అంటే ఇప్పుడు మనం వెళ్ళబోయేది. నంబర్ 3 సొనోరన్, అంటే అది దాంట్లోనే ఉన్నాం ఇప్పుడు మనం, సొనోరన్. 4వది మొహావి, అయితే మొహావి ఎడారి అది కాలిఫోర్నియాలో ఉంటుంది. డెత్ వ్యాలీ ఉండేది అందులోనే. ఒక్క సొనోరన్ ఎడారిలో తప్ప మిగతా 3 ఎడారుల్లో కూడా న్యూక్లియర్ బాంబు టెస్టులు చేశారు 1950 నుంచి 70 వరకు. లాస్ వేగాస్ పక్కన కూడా ఒకటి ఉంది లొకేషన్. వీలైనప్పుడు అక్కడికి కూడా ఎప్పుడన్నా వెళ్దాం. ఈ పక్కన గడ్డి ఉందా, దాంతోనే డేంజరు. చిన్న యాక్సిడెంట్ అయ్యో లేకపోతే సిగరెట్ తాగి బయట పడేసి అది అంటుకుందా, మొత్తం వేలు కాదు లక్షల ఎకరాలని తగలబెట్టేసిద్ది. ఇంటర్ స్టేట్ హైవేలు కాదు, లోకల్ స్టేట్ రోడ్లు ఇవన్నీ కూడా. అంటే ఏంటో తెలుసా, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, ఫ్లాట్ టైరు, పంచర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, బాత్రూమ్స్కి వెళ్ళాల్సి వస్తే ఎగ్జిట్లు తక్కువ, గ్యాస్ స్టేషన్లు అవి కూడా తక్కువ. అన్నీ కరెక్ట్గా చూసుకొని వెళ్తూ ఉండాలి. వాళ్ళు చూడు ఎన్ని హార్సెస్ పెంచుకుంటున్నారు. భలే పార్క్ చేసుకున్నారు ఇంటి ముందు. కార్లు ఇప్పుడు మనం ఉన్నది యుఎస్ రౌట్ 60. యుఎస్ అంటే యుఎస్ నంబర్ తోటి హైవేలు ఉన్నాయి అంటే 1950 ఆ టైం కన్నా ముందు హైవేలు ఆ పేరుతో ఉండేవి. తర్వాత ఎప్పుడైతే ఇంటర్ స్టేట్ హైవేలతో హైవే పేర్లు వచ్చినాయో, అంటే I-10, I-20, I-30 యుఎస్ రౌట్ పేర్లతో ఉన్న హైవేలన్నీ క్లోజ్ చేసేసారు. వీటన్నిటిలో కల్లా ఫేమస్ యుఎస్ రౌట్ 66. అది షికాగో నుంచి స్టార్ట్ అయ్యి కాలిఫోర్నియా వరకు వచ్చింది. యుఎస్లో 1940-50 ఆ టైంలో మైగ్రేషన్స్, అంటే ఒక ఏరియా నుంచి ఒక మూల నుంచి ఇంకొక మూలకి రావడానికి ఉన్న హైవేలు చాలా తక్కువ. అందులో యుఎస్ రౌట్ 66 అనేది చాలా ఫేమస్. ఈ రోజుకి కూడా హైవే ఇప్పుడు ఉండటానికి ఉంది. ఇదిగో ఇక్కడ ఉంది, ఇది 66 ఈ పక్కనే అక్కడ ఉంటుంది. కొంచెం మూలకి వెళ్తే మనం దాంట్లోకి వెళ్తాం. కానీ
ఆ రోజుల్లో వాడినంతగా వాడట్లేదు. మొత్తం టింబరు, చెక్క తయారు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ అటువంటివన్నీ చెక్కనే వాడతారు కదా. రోడ్డు చూడు ఎంత ఎత్తుందో ముందు. మెల్లిగా ఏరియా మొత్తం ఎలా ట్రాన్సిట్ అవుతుందో చూడు. చెట్ల నుంచి మళ్ళీ ఫ్లాట్ ల్యాండ్స్కి వెళ్తున్నాము. మళ్ళీ ఎడారి స్టార్ట్. ఇంకొక 20 నిమిషాలు కొడితే అరిజోనా అయిపోయింది. న్యూ మెక్సికోలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ కొంతమంది ఆవుల్ని పెంచుకుంటున్నారు. గుర్రాలతోటి లాస్ట్ గంట నుంచి తోలుతుంటే గంటలో ఒక్క పెట్రోల్ బంక్ కనపడింది. రౌట్ 66 పేరుతోటి పెట్టారు ఇక్కడ పెట్రోల్ బంక్. మెక్డానల్డ్స్లో ఏమన్నా తినేసిపోదాం. ఇంకా అరిజోనాలోనే ఉన్నాం. ఇంకో 20 నిమిషాలు వెళ్తే న్యూ మెక్సికో స్టేట్కి వెళ్తాం. కాసేపు బండి కూడా కూల్ అయింది. ఇదిగో ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం న్యూ మెక్సికో స్టేట్కి. ల్యాండ్ ఆఫ్ ఎన్చాంట్మెంట్. ఇంకో 3 గంటలు కొట్టాలి ఇక్కడ నుంచి. ఇటు చూడు అసలు ఎంత ల్యాండ్ ఉంటుందో న్యూ మెక్సికోలో. ప్రజలు తక్కువ ఉంటారు కదా, మొత్తం ఇలా ఓపెన్ కనపడతా ఉంటాయి ల్యాండ్లన్నీ. పెట్రోల్ రేటు మామూలుగా కొన్ని చోట్ల తగ్గటం మొదలైంది, కానీ ఇక్కడ ఇంకా తగ్గలేదు. 4.89 ఉంది, 4.67. ఈ న్యూ మెక్సికో స్టేట్ అనేది ఇంతకు ముందు మెక్సికోలో ఉండేది. 1846 నుంచి 48 వరకు, అంటే 2 సంవత్సరాలు యుఎస్ మెక్సికో వార్ అయింది. మెక్సికో యుఎస్ వార్ అంటారు. దాంట్లో యుఎస్ గెలిచింది. తర్వాత ఏమైంది అంటే మెక్సికో వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్న 55% ల్యాండ్ని అమెరికాకి రాసిచ్చేశారు. అలా రాసిచ్చేసినప్పుడు న్యూ మెక్సికో, టెక్సస్, కాలిఫోర్నియా, నెవాడా, అరిజోనా, కొన్ని పార్ట్స్ యూటా, కొన్ని పార్ట్స్ కొలరాడో లాంటి స్టేట్లన్నీ కూడా మెక్సికోలో నుంచి వచ్చి అమెరికాలోకి కలిసిపోయినాయి. అది మెక్సికో యుఎస్ స్టోరీ. ఇంకోటి ఏంటంటే
ల్యాండ్ ఆఫ్ ఎన్చాంట్మెంట్స్ అంటారు. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. కాలిఫోర్నియాని గోల్డెన్ స్టేట్ అంటారు, నెవాడాని సిల్వర్ స్టేట్ అంటారు. అలా ల్యాండ్ ఆఫ్ ఎన్చాంట్మెంట్స్ అంటే ఏంది అంటే నేటివ్ అమెరికన్స్ ఎక్కువ ఉండే వాళ్ళు ఈ ప్లేస్లో, ఈ న్యూ మెక్సికో అనే స్టేట్లో. ఇంకొకటి ఏంటంటే మెక్సికోలో ఉండే ఫుడ్ కల్చర్ ఉంటుంది కదా, అంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి లాంటివి నూరుకొని తినటం, అటువంటి ఫుడ్ కల్చర్ ఈ స్టేట్లో ఎక్కువ. ఎక్కడన్నా వీలైతే న్యూ మెక్సికో ఫుడ్ తిందాం. రోడ్లు వేస్తున్నట్టున్నారు, కొత్తవి రిపేర్ చేస్తున్నారు. ఆ మౌంటైన్స్ చూడు ఎలా ఉన్నాయో. ఇంకా చాలా ఉంటాయి, ముందుకెళ్ళే కొద్దీ అటువంటివి చాలా వస్తూ ఉంటాయి. చాలా పాత స్టేటు. ఇటువంటి చిన్న చిన్న ఇల్లులు, లేకపోతే పాడైపోయిన ఇల్లులు రోడ్డెమ్మట కొన్ని వేలల్లో ఉంటాయి. ఇక్కడ చూడు ఎన్ని శాటిలైట్స్ కనపడుతున్నాయో. ఒక్కసారి జూమ్ కొడతా చూడు. అదిగో అక్కడ ఒకటి ఉందా, అదిగో రెండు. ఆ కనపడే ఎన్ని అయ్యే. అయ్యో ఏంది, ఏలియన్ కమ్యూనికేషన్ ఏం చేయట్లేదు కదా వీళ్ళు. అయ్యో ఇంకా ఇటు ఉన్నాయి. అయ్యో అక్కడ ఏదో ఏలియన్ షిప్ కూడా ఉంది. ఫోటో ఏదో రీసెర్చ్ చేసేస్తున్నారు వీళ్ళు. ఈ శాటిలైట్స్ దగ్గర ఆపా, ఏముందో చూద్దాం. అవి మనకు చూస్తానికి చిన్నగా కనపడ్డాయా, ఎంతెంత ఉన్నాయి తెలుసా పెద్దగా ఒక్కొక్కటి. ఇదిగో ఇక్కడ ఏం రాశారో చూడు. ఎప్పుడో వేల సంవత్సరాల నాడు అగ్నిపర్వతం ఒకటి పేలి దాంట్లో నుంచి వచ్చిన లావాతోటి నిండిపోయి ఉన్న ఏరియానంట ఇదంతా. ఇవి చూడు పైకి పాయింట్ చేసి ఉన్నాయి. ఇవి ఆ హబుల్ టెలిస్కోప్ తోటి ఏమన్నా కాంటాక్ట్ అవుతాయో, లేకపోతే జేమ్స్ వెబ్ టెలిస్కోప్స్ ఉన్నాయి కదా, లేకపోతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది కదా, వాటితోటి కమ్యూనికేషన్ ఉంటుంది అనుకుంటా వీటికి. చాలా ఉన్నాయి. ఇదిగో దాదాపుగా ఒక 15 కనపడుతున్నాయి. ఇటు ఒక 4-5, ఇటైతే ఇంకా చాలా ఉన్నాయి. అదిగో ఇందాక చూసింది అక్కడ ఏదో ఏలియన్ షిప్కి మళ్ళీ కనపడుతుంది. అది ఏంటో మరి, శాటిలైటే కానీ. ఇంకోటి ఏంటంటే 1947 జూలైలో ఇప్పుడు మనం ఉన్న న్యూ మెక్సికో స్టేట్లో ఒక పెద్ద ఏలియన్ షిప్ ఒకటి వచ్చి ల్యాండ్ అయింది. అందులో ఉన్న కొంతమంది ఏలియన్స్ని తీసుకొని ఆ వార్షిప్, అదే ఏలియన్ షిప్ని, ఆ ఏలియన్స్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఏరియా 51లో రీసెర్చ్లు చేస్తున్నారు అనే చెప్పి ఒక అపోహ ఉంది. అవన్నీ నిజాలు కాదు. అది ల్యాండ్ అయిన లొకేషను న్యూ మెక్సికోలో. మనం ఇక్కడ ఉన్న దగ్గర నుంచి ఇంకో 3 గంటలు వేరే డైరెక్షన్లోకి వెళ్ళాలి. ఆ ఏరియా పేరు రోజ్వెల్ అనే ఒక సిటీ. అక్కడికి వెళ్తే ఇక్కడే ల్యాండ్ అయిందని చెప్పి కొన్ని షాపులు ఏలియన్ బొమ్మలు పెట్టి అమ్ముకోవటము అటువంటివన్నీ చేస్తూ ఉంటారు అక్కడ. ఇందాక చూపెట్టినయే కాదు, ఇక్కడ డ్రైవ్ చేస్తుంటే ఈ లోపల ఇంకా చాలా ఉన్నాయి ఈ శాటిలైట్లు.
సాయంత్రం 5 అవుతుంది. ఒక్కళ్ళు లేరు రోడ్డు మీద. పార్కు చేసిన కార్లు కనపడుతున్నాయి అక్కడక్కడ. చిన్న ఊరు. ఇప్పుడే ఒక లోకల్ రోడ్లోకి తిప్పుతున్నాము. ఇక్కడ నుంచి ఇంకో 45 మైళ్ళు కొట్టాలి, అంటే దాదాపుగా 60 కిలోమీటర్లు. ఇదిగో ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి మనం. ట్రినిటీ సైట్. జూలై 16, 1945. ఇందాక మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఇక్కడే ఎందుకు టెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అని. ఎడారి కాబట్టి. 5:29 పొద్దున, జూలై 16, 1945 పొద్దున 5:29. ఇదిగో ఆ రోజు తీసిన ఒరిజినల్ ఫుటేజ్. ఇదిగో ఈ మష్రూమ్ క్లౌడ్ అంటారు దాన్ని. ఇది 450 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళింది, అంటే కనపడింది అంత దూరం వరకు కూడా. ఇక్కడ చూడు, కొంతమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి న్యూక్లియర్ బాంబు పేలుతుంది అనే విషయం కనీసం వార్నింగ్ కూడా ఇవ్వలేదంట. సీక్రెట్ తెలిసిపోయిద్ది అని చెప్పి. ఇది గ్రౌండ్ జీరో. మనకి గ్రౌండ్ జీరో దాకా వెళ్తానికి లేదు, కానీ ఇక్కడ ఒక లొకేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆగిపోవచ్చు. అక్కడ దాకా వెళ్దాం. ఇక్కడ యుఎస్ ఆర్మీ వాళ్ళది ఒక బేస్ ఉంది. బ్లాక్. ఓకే, వైట్ శాండ్స్ మిస్సైల్ రేంజ్. ఇక్కడ నుంచి మనకి ఇంకా యాక్సెస్ లేదు ముందుకెళ్ళటానికి. ఆ ట్రినిటీ సైట్కి వెళ్ళటానికి ఇదిగో ఇక్కడ నుంచి గ్రౌండ్ జీరో, ఎక్కడైతే బాంబు పేల్చారో ఆ లొకేషను, ఇక్కడ నుంచి ఇంకొక 30 నిమిషాలు ఉంటుంది. కానీ పబ్లిక్ యాక్సెస్ లేదు. సంవత్సరానికి ఒక్కసారి స్పెషల్ యాక్సెస్, స్పెషల్ పర్మిషన్ ఉంటుంది. ఆ రోజుల్లో మాత్రమే, ఆ ఒక్కరోజు మాత్రమే మిలిటరీ వాళ్ళు అందరూ ఉన్నప్పుడు మనం దగ్గరికి వెళ్ళి చూడొచ్చు, గ్రౌండ్ జీరోకి వెళ్ళొచ్చు. అది కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని. ఇంకోటి ఏంటంటే, ఆ గ్రౌండ్ జీరోలో ఇప్పటికీ కూడా ఇంకా రేడియేషన్ అనేది ఇంకా ఉంది. రేడియేషన్ అంటే ఏందో ఇంతకుముందు మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఇంకో విషయం ఏంటంటే, హిట్లర్ సిద్ధాంతం ఏంది అంటే, నేను శక్తివంతుణ్ణి, నేను అటాక్ చేసుకుంటా, ఒక్కొక్క దేశాన్ని అటాక్ చేసుకుంటా వెళ్ళిపోతాను, నాకన్నా శక్తివంతులైతే నన్ను గెలుస్తారు, లేకపోతే నేను వాళ్ళని గెలుస్తాను అనేది ఆయన సిద్ధాంతం. అలా ఒక్కొక్క దేశాన్ని ఆక్రమించుకుంటా వెళ్ళిపోతుంటే, అప్పటి వరకు ప్రపంచంలో సూపర్ పవర్ అనేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళని మించి శక్తి పెరిగిపోతుంది హిట్లర్కి. ఒక్కొక్కరిని ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే ఆ హిట్లర్ తోటి ఫైట్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సొంతగా వాళ్ళకి బలం సరిపోదు. అందుకని ఒక్కొక్క దేశాన్ని హెల్ప్ తీసుకొని చాలా దేశాలు కలిసి జర్మనీ మీద ఫైట్ చేస్తున్నారు. అటువంటి టైంలోనే యుఎస్ని కూడా అడిగారు, మరి హిట్లర్ తోటి ఫైట్ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంది, నువ్వు కూడా వచ్చి 2వ ప్రపంచ యుద్ధంలో మాతో పాటు జాయిన్ అవ్వమంటే, యుఎస్ ప్రెసిడెంట్, ఆ రోజున్న యుఎస్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, మాకు సంబంధం లేదు, అది మీ యుద్ధము, మీరు చేసుకోండి, మాకు సంబంధం లేదని వదిలేశాడు. అలా వదిలేసి కామ్గా ఉన్న అమెరికాని
జపాన్ వాళ్ళు అటాక్ చేశారు. ఎందుకు అంటే హిట్లర్ని ఇన్స్పైరేషన్గా తీసుకున్న జపాన్ వాళ్ళు ఒక్కొక్క దేశాన్ని ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మంగోలియా, ఇండోనేషియా, చైనా, మలేషియా లాంటి దేశాలని ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళని స్లో చేయడానికి అమెరికా వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళకి ఎవరు కూడా పెట్రోల్ అమ్మద్దు అని చెప్పి రూల్స్ పెట్టారు. జపాన్ వాళ్ళకి ఎవరు పెట్రోల్ అమ్మట్లేదు. జపాన్ వాళ్ళ ఎక్విప్మెంట్, వాళ్ళ దగ్గర ఉన్న జెట్స్, బాంబర్స్ ఎక్విప్మెంట్ అంతా కూడా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. ఎందుకంటే పెట్రోల్ లేదు కదా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే కోపం వచ్చిన జపాన్ వాళ్ళు అమెరికాలో ఉన్న పర్ల్ హార్బర్, హవాయి రాష్ట్రంలో పర్ల్ హార్బర్ అని చెప్పి ఒక నేవీ బేస్ ఉంది. ఆ బేస్లో రాత్రికి రాత్రి వచ్చి ఫైటర్ జెట్లతోటి, బాంబర్లతోటి వచ్చి బాంబుల వర్షం కురిపించి వెళ్ళిపోతే దాదాపుగా 2500 మంది సోల్జర్స్ చనిపోయారు. దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు వీళ్ళు. ఒక సామెత ఉంది కదా, నిద్రపోతున్న సింహాన్ని రక్తంతో లేపటం అనే దానికి ఉదాహరణ అంటే ఇదే. అయితే ఆ రోజు నుంచి వాళ్ళు ఎప్పుడు పర్ల్ హార్బర్ మీద జపాన్ వాళ్ళు అటాక్ చేసింది 1941 డిసెంబర్లో. అప్పటికప్పుడు అణుబాంబులు వేయలేదు వీళ్ళు, ఎందుకంటే అణుబాంబులు అప్పటికి ఇంకా తయారవ్వలేదు. అయితే ఆ తర్వాత 4 సంవత్సరాల పాటు పసిఫిక్ వార్ అని చెప్పి ఒకటి జరిగింది. అంటే 2వ ప్రపంచ యుద్ధంలోనే భాగం అది. ఆ పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా, జపాన్ చాలా పెద్ద యుద్ధాలే చేశారు. ఎంతసేపటికి జపాన్ లొంగిపోవట్లేదు, దారుణంగా ఫైటింగ్ చేస్తున్నారు కానీ వాళ్ళు లొంగిపోవట్లేదు. అందుకని న్యూక్లియర్ బాంబు తయారు చేయాల్సిన అవసరం వచ్చేసింది అప్పటికి. అయితే అది న్యూక్లియర్ బాంబు అనేది ఎంత టాప్ సీక్రెట్ అంటే వైస్ ప్రెసిడెంట్కి కూడా తెలవదు ఒక అణుబాంబు ఒకటి తయారు చేస్తున్నారు అని చెప్పి. ఉదాహరణ చెప్తా ఇంకొకటి. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, అమెరికా పార్లమెంట్ని కాంగ్రెస్ అంటారు. అయితే అమెరికా ప్రెసిడెంట్ ఆ రోజు కాంగ్రెస్కి ఏం చెప్పాడు అంటే వాళ్ళ పార్లమెంట్కి, టాప్ సీక్రెట్ ప్రాజెక్ట్ ఒకటి తయారు చేయబోతున్నాము, ఒక బాంబు, దానికి డబ్బులు కావాలి అంటే వాళ్ళు ఎంత ఇచ్చారో తెలుసా? $6,000 ఇచ్చారు. అంటే దాదాపుగా 5.5 లక్షలు. తర్వాత సిచ్యువేషన్ వాళ్ళకి అర్థమైపోయింది. కాంగ్రెస్కి చెప్పారు, ఓపెన్ అయ్యి చెప్పారు. ఏం చెప్పారు అంటే పరిస్థితి ఇది, మేము ఒక బాంబు తయారు చేస్తున్నాము, దానికి బడ్జెట్ చాలా పెద్దది అని చెప్పారు. అణుబాంబు అని చెప్పలేదు, బాంబుల ప్రోగ్రామ్ అని చెప్పారు. అప్పుడు ఆపెన్ హైమర్ ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎంత డబ్బులు కావాలనేది అవసరమైంది. $800 మిలియన్ ఇచ్చారు. అంటే దాదాపుగా 80,000 కోట్లు. 8,000 కోట్ల 8,000 కోట్లు ఇచ్చారు. అవి కూడా సరిపోలేదు, ఇంకా రిసోర్సెస్, డబ్బులు, ఆ న్యూక్లియర్, ఆ యురేనియంని ఎన్రిచ్ చేయడానికి డబ్బులు గుమ్మరిస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. $2 బిలియన్ ఖర్చు అయింది. అంటే ఈరోజు డబ్బులకి, ఇన్ఫ్లేషన్కి మార్చి చెప్తే $32 బిలియన్. అంటే 3,10,000 కోట్లు ఖర్చు పెట్టారు ఆ ఒక్క బాంబుని తయారు చేయడానికి. ఇదిగో ఇక్కడ మనం నిలబడిన లొకేషన్ నుంచి దాదాపుగా ఇంకొక 30 మైళ్ళు అంటే 50 కిలోమీటర్ల లోతులో ఆ బాంబుని పేలిస్తే ఈ చుట్టుపక్కల ఉన్న మన ఇక్కడ నిలబడిన ప్లేస్ దాకా మొత్తం కంపించిపోయి దద్దరిల్లిపోయిందంతా. కొంతమంది కంప్లీట్గా చెవుడు కూడా వచ్చేసిందంట ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి. అవన్నీ ఆ రోజుల్లో పబ్లిక్గా అందరికీ తెలవని విషయం అది. ఇక్కడ ఒక లుక్ వేద్దాం చుట్టూ రౌండ్. ఇదిగో మొత్తం అంతా ఎడారి, కంప్లీట్ ఎడారి. అదిగో అందులో ఆ లోపల ఎక్కడ పేల్చారో దాన్ని. అఫీషియల్గా ట్రినిటీ సైట్లో ఉన్నాం మనం. ఆ రోజు బాంబు పేల్చినప్పుడు దాని నుంచి వచ్చిన రేడియేషను కొంచెం పర్సంటేజ్ ఇక్కడ నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాస్ వేగాస్ దాకా కూడా వెళ్ళింది. ఇంకోటి ఏంటంటే ఆ బాంబు పేలేటప్పుడు అది కరెక్ట్గా పేలిద్దో లేదో అన్న 100% కాన్ఫిడెన్స్ ఆ బాంబు తయారు చేసిన రాబర్ట్ జే ఆపెన్హైమర్కి కూడా లేదు. ఇంకోటి ఏంటంటే బాంబు పేలిన మొట్టమొదటిసారిగా ఆయన అన్న మాట ఏంది అంటే, నౌ ఐ ఆమ్ బికమ్ డెత్, ద డిస్ట్రాయర్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే నేను మృత్యువుని, ఈ
సృష్టినే నాశనం చేయగలను అనే మాట అన్నాడు. అది ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు ఆ మాట, నేనే మృత్యువుని అని చెప్పి. అదే మాట ఆయన అన్నాడు. బాంబు తయారు చేసిన తర్వాత చాలా బాధపడ్డాడు కూడా. అది ఎంత భయంకరంగా పేలిద్ది అనేది ఆయనకి తెలుసు. కానీ దానిని ఇలా ఒక దగ్గర వెళ్ళి వేస్తారు అని చెప్పి ఒక రకంగా బాధపడ్డాడు. ప్రాబ్లం ఏంటంటే హిట్లర్ చనిపోయిన తర్వాత 2వ ప్రపంచ యుద్ధం ఆగలేదు. జపాన్ సరెండర్ అయిపోయిన తర్వాత 2వ ప్రపంచ యుద్ధం ఆగింది. అంటే 2వ ప్రపంచ యుద్ధాన్ని ఆపింది అణుబాంబు. అది గనక ఆ రోజు పడకపోతే యుద్ధాలు ఇంకా జరుగుతూనే ఉండేవి తర్వాత చాలా రోజులు. నాకు తెలుసు, వినటానికి బాధగానే ఉంటుంది. ఎంతోమంది అమాయకులు చనిపోయారు అంటే మరి దేశ ప్రతినిధులు తీసుకునే నిర్ణయాల మూలాన ప్రజలే చనిపోతూ ఉంటారు. ఈ లోపల కొండల్లో అప్పుడు అణుబాంబుని పేల్చినప్పుడు ఏమైందంటే దాన్ని తయారు చేయడానికి దాని చుట్టూ మెటల్ రాడ్లు పెట్టి ఇలా నిలబెడతారు కదా పైనుంచి. ఆపెన్హైమర్ మూవీ చూసారా? ఆ టైంలో దాన్ని పేల్చినప్పుడు అక్కడ పెట్టిన ఇనుము మొత్తం ఇన్స్టెంట్గా ఆవిరైపోయింది. కరగటం కాదు, ఆవిరే అయిపోయింది. దాని నుంచి వచ్చిన లక్షల డిగ్రీల వేడికి ఈ చుట్టుపక్కల కనపడే ప్రతి కొండల్లో కూడా ఆ బాంబు పేలినప్పుడు వచ్చిన ప్రెషర్కి, షాక్ వేవ్కి ఇన్స్టెంట్గా ఒక కొత్త రకమైన కెమికలే తయారైపోయింది. దానిని ట్రినిటైట్ అనే పేరు పెట్టారు. గ్రీన్ కలర్లో ఉంటుంది. మొన్న లాస్ వేగాస్లో ఆ బాంబుని చూసాం, గుర్తుందా మీకు? న్యూక్లియర్ బాంబు పేలినప్పుడు వచ్చే సౌండ్ ఎలా ఉంటుంది అంటే 280 డెసిబుల్స్ దాటిపోయింది. మనిషి చెవులు 90 డెసిబుల్స్ దాటిపోయిన తర్వాత కూడా ఇంకా వింటానే ఉంటే ఇన్స్టెంట్గా చెవులు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. చెవుడు వచ్చేసిద్ది. ఇంకోటి ఏంటంటే మన భూమి మీద ఉన్న అట్మాస్ఫియర్ PSI లెవెల్స్ ప్రకారము 194 డెసిబుల్స్ దాటిన తర్వాత గనక ఇంకా సౌండ్ ఉంటే అది శబ్దంలాగా వినపడదు మనకి. షాక్ వేవ్కి మళ్ళీ మారిపోయి ఇలా వచ్చేసిద్ది. సుతిలి బాంబు వేల్చినప్పుడు ఒక రింగ్ వచ్చింది చూసారా, ఇలా, దాన్ని షాక్ వేవ్ అంటారు. అలా షాక్ వేవ్గా మారిద్ది. అలా షాక్ వేవ్ 194 డెసిబుల్స్ వరకు వచ్చి సౌండ్ లాగా ఉంటుంది. మిగతా ఎనర్జీ అంతా కూడా షాక్ వేవ్ లాగా ఇలా మారి వెళ్ళిపోయింది. అంటే 280 డెసిబుల్స్ సౌండ్ చెయ్యగల న్యూక్లియర్ బాంబు మన చెవులకు వినపడేది 194. అర్థమైందా నేను చెప్పింది? ఏమో మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఇంకో విషయం ఏంది అంటే 2వ ప్రపంచ యుద్ధం ఒక పక్క జరుగుతూ ఉంది. ఆ టైంలో ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అమెరికా ప్రెసిడెంటు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. కొంచెం వయసులో పెద్దాడు కాబట్టి. చనిపోయిన తర్వాత ఎప్పుడు 1945లో ఇంకొక 2-3 నెలల్లో ఏప్రిల్లో చనిపోయాడు. అణుబాంబు తయారు చేసి దాన్ని పేల్చింది జూలై 16వ తారీఖు నాడు. ఆయన ఏప్రిల్లో చనిపోయాడు. చనిపోయిన 4 గంటల్లో ప్రెసిడెంట్ అయ్యాడు. వైస్ ప్రెసిడెంట్ పేరు హ్యారీ ఎస్ ట్రూమెన్ ఆయన పేరు. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి ఆయనకి తెలియదు. వైస్ ప్రెసిడెంట్కి కూడా అణుబాంబు అనేది ఒకటి తయారు చేస్తున్నారు అనే విషయం తెలియదు. అంటే ఎంత టాప్ సీక్రెటో మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఆయనకి చెప్పారు, ఇది పరిస్థితి, ఇదిగో ఇలా తయారు చేస్తున్నాము, ఇదిగో లొకేషన్ ఇక్కడ ఉంది, ఇదిగో పలానా ఇక్కడ న్యూ మెక్సికో స్టేట్లో ఈ ప్లేస్లో ఒక దాన్ని తయారు చేసి పేల్చబోతున్నాము అంటే ఆయన రెడీ అయిపోయాడు. బాంబు పేలిన తర్వాత జపాన్ మీద వేసేద్దాము, వాళ్ళు మాట వినట్లేదు అని చెప్పి. అది మనకి తెలిసిన స్టోరీ. ట్రినిటైట్ న్యూక్లియర్ టెస్ట్ సైట్. అదనమాట న్యూక్లియర్. ఒక కొత్త దేశము న్యూక్లియర్ బాంబు తయారు చేసుకుంటే వేరే దేశాలకు నచ్చదు. పాకిస్తాన్ న్యూక్లియర్ తయారు చేసుకోవటం మనకి నచ్చదు, కానీ మనకు తెలవకుండా సీక్రెట్గా తయారు చేసుకున్నారు. మన ఇండియా న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకుంటుంటే మనకు తెలవకుండా పైనుంచి శాటిలైట్లు పంపించి అమెరికా వాళ్ళు చాలా జాగ్రత్తగా నిఘా పెట్టారు ఎవరైనా మనం తయారు చేస్తున్నామా అని చెప్పి. వాళ్ళకి తెలవకుండా ఇంకా సీక్రెట్గా కనిపెట్టాం మనం. ఏం న్యూక్లియరో ఏమో. ఇప్పుడేమో చూశారు కదా, యుఎస్ మిలిటరీ ఆర్మీ వాళ్ళ డివిజను. ఆర్మీ వాళ్ళకి కూడా ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. యుఎస్ ఎయిర్ ఫోర్స్ వేరు, యుఎస్ ఆర్మీలో ఉండే ఆర్మీ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వేరు. వాళ్ళు వాడటానికి మిసైల్స్ తయారు చేస్తున్నారు. ఇక్కడ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఇక్కడికి ఇంతకు మించి లోపలికి యాక్సెస్ లేదు.
ఆల్రెడీ మన మీద ఫుల్ నిఘా పెట్టి మన వీడియోలు ఫోటోలు తీస్తూ ఉంటారు అక్కడ కొంతమంది మన ఎంకే చూస్తున్నారు దూరం నుంచి రా. ఆల్రెడీ తీసి ఉంటారు మన ఫోటో. ఇప్పుడు ఇక్కడి నుంచి మనము 2.5 గంటలకు డ్రైవ్ కొట్టుకుంటూ వెళ్తే ఆల్బకర్కి అని చెప్పి ఒక ఏరియా ఉంది. పేరు వినటానికి కొంచెం ఫెమిలియర్గా ఉందా? బార్బిక్యూ లాగా ఆల్బకర్కి బ్రేకింగ్ బ్యాడ్. అది బ్రేకింగ్ బ్యాడ్ లొకేషన్స్ టైం ఉంటే వాటిని కూడా కవర్ చేద్దాం. ఇక్కడ ఒక రెస్ట్ ఏరియాలోకి పుల్ చేస్తున్నాము. ఇక్కడ రెస్ట్ ఏరియాలో ఎంత వెరైటీగా ఉన్నాయంటే ఏదో చిన్న చిన్న క్యాబిన్స్ లాగా ఉన్నాయి. అంతా ఓపెన్ ఎయిర్ టైప్లో ఉన్నాయి. బీ అవేర్ ఆఫ్ రాటిల్ స్నేక్స్. ఏంటి ఫస్ట్ టైం చూస్తున్నాయి. ఓ ఇదేంది సరదాగా వచ్చి కాసేపు కూర్చోటానికి అనుకుంటే. ఎండ ఎక్కువ ఉంటుంది కదా. ఓ సరదాగా వచ్చి కాసేపు ఇక్కడ కూర్చొని ఏమన్నా తిని వెళ్ళిపోవచ్చు. గ్రిల్స్ లాంటివి చేయకూడదని రాశారు. ఏమన్నా ఫుడ్ ఉంటే ఇక్కడ పెట్టి కూర్చొని తిని. నంబర్స్ కూడా రాశారు. రెస్టారెంట్ ఏం లేదు. ఇక్కడే ఏదో పేర్లు రాశారు. ఓ గ్యాలప్ న్యూ మెక్సికో 178 మైల్స్ ఉంది. ఓకే ఒక్కొక్క ఊరు ఇది. శాంటాఫే స్ప్రింగ్స్ 121 మైల్స్. ఓకే ఊళ్ళు ఇక్కడి నుంచి. ఇందాక మన హైవే మీద వస్తుంటే మన పక్కన ఎగ్జిట్లో నుంచి ఒక పెద్ద ఓవర్లోడ్ ట్రక్కు హైవే మీదకి రాబోతుంది. దాన్ని వీడియో తీయడానికి కుదరలేదు. దాంట్లో ఏమున్నాయి తెలుసా? హెవీ సైజు విండ్ టర్బైన్ బ్లేడ్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. 2 పెట్టున్నాయి ట్రక్ మీద. ఇక్కడ ఆగాం మనము. వాళ్ళు వస్తారేమో చూద్దాం. వస్తే పట్టుకుందాం. ఇదిగో ఏదో లైట్లు వెలుగుతున్నాయి. అదే అనుకుంటా. అదేనా? అదిగో లైట్లు వేసుకొని వస్తున్నారు చూడు. వస్తారు దగ్గరికి వస్తారు. అటువంటి కనపడటము మనకి చాలా రేరు. మనల్ని పాస్ అయిపోయి వెళ్ళిపోతారు. మనల్ని పాస్ అయిన తర్వాత వాళ్ళని చేజ్ చేసుకుంటే వెనకాల వెళ్దాం మనం. విండ్ టర్బైన్స్ ఉన్నాయి. 2 వింగ్స్ ఉన్నాయి దాని మీద. ఇందాక మేము చూసినప్పుడు వెనకాల ఇంకా బళ్ళు ఉన్నాయి. అయ్యి 2-3 ట్రక్కులు ఉన్నట్టున్నాయి. మనకు ఒకటే కనపడింది కదరా ఇందాక. ఒకటే కనపడింది కదా. అక్కడ బండిలో 2-3 ట్రక్కులు కనపడుతున్నాయి. అదిగో ఏం బందోబస్తుతో వస్తున్నాయిరా బాబు. మెల్లగా వెళ్తున్నారు. వాళ్ళ స్పీడ్ లిమిట్. ఇది వేరే కనపడుతుంది ఏంటి? ఇది వింగ్ కాదురా. వింగే రో. ఓ ఎంత పెద్దగా ఉందిరా బాబు. వావ్ ఏం సాలిడ్గా ఉందిరా. చూడు ఎంత పెద్దగా ఉందో అసలు. సూపర్. వెనకాల ఇంకోటి వస్తుంది. అదిగో ఒక్క దాంట్లో 2 కనపడినాయి అనుకున్నా నేను. కానీ ఒక్క బండిలో ఒకటే ఉంది.
రే తీరా బండి తీ హలో పెద్ద స్పీడ్. ఇలా విండ్ మిల్స్ తీసుకెళ్లటము నేను చూడటం 3వ 4వ గత 15 సంవత్సరాల్లో. నువ్వు చూసావురా? నేను ఎప్పుడు రోడ్డు పైన చూడలేదు. రోడ్డు పైన చూడలేదు, చాలా రేరు. అక్కడ చూడు సన్ రేస్ ఎట్లా పడుతున్నాయో, సూర్యారావు రేస్ చూడు ఎలా పడుతున్నాయి ఆ కొండల మీద. ఇట్లా పడినట్టు కనపడుతున్నాయి పైన మేఘాల్లో నుంచి. ఇదిగో గాడికి పోతాయి చూడు, ఓవర్ సైజ్ లోడ్. అరే మస్తుంది వ్యూ చూస్తానికి మాత్రం. మన చేతిలో బండి ఉంటే ఎవరు తప్పించుకోలేరు. ఎంత పొడుగుందిరా! ఈజీగా ఒక 40 ఉంటుందా? ఏంద్రా 100 అడుగుల పైన ఉంటుందిరా అది. అవునా? అసలు చూడు ఎంత పొడుగుందో, 100 అడుగుల కన్నా ఎక్కువే ఉంటుంది అది. ఓకే. మామూలుగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము యుఎస్లో చాలా పెద్దగా ఉండే టర్బైన్ వింగులు ఒక్కొక్కటి 300 ఫీట్ల దాకా ఉంటాయి, 100 టన్నుల దాకా ఉంటుంది బరువు ఒక్కొక్కటి. మరి ఇది ఎంత పొడుగు ఉంటుంది అనేది నాకు ఐడియా లేదు. ఒక 200 అడుగులన్నా ఉంటుందేమో అనుకుంటున్నా. ఒక 50-60 టన్నుల దాకా ఉంటుంది బరువు, ఇంకెక్కువ ఉంటుందో కూడా. ఇక్కడేమో చుట్టూ ఇదంతా కూడా ఎడారే కదా, ఈ పక్కనేమో ఇది అమెజాన్ జంగల్ ఉన్నట్టు అన్ని చెట్లు ఉన్నాయి మధ్యలో, అన్ని గుంపుగా ఈ మధ్యలో. ఏంటో అర్థం కావట్లేదు, అది పెంచినట్టుగా అయితే ఏం లేవు, ఏందో మరి. అక్కడ ఏమైనా వర్షాలు పడినప్పుడు వాటర్ డిపాజిట్స్ మిగులుతాయో, లేకపోతే ఈ నాప్కిన్స్ కోసము పెంచుతున్నారో చెట్లు. వుడ్ కావాలి కదా. టైము 8 అవుతుంది, కానీ కాలిఫోర్నియాలో 7 అవుతుంది. కాలిఫోర్నియా, అరిజోనా రెండిట్లో. మొత్తం యుఎస్లో 6 టైం జోన్లు ఉన్నాయి. ఈస్ట్, మౌంటైన్, సెంట్రల్, పసిఫిక్, అలాస్కా, హవాయి. 6 చోట్ల 6 టైంలు అవుతూ ఉంటాయి. ఇదంతా ఆల్బకర్కీ అనే సిటీ, న్యూ మెక్సికోలో ఉన్న బిగ్గెస్ట్ సిటీ ఇదే. బ్రేకింగ్ బ్యాడ్ లొకేషన్స్ అన్నీ ఈ చుట్టుపక్కలే ఉంటాయి, అటు ఇటు ఓ 2 గంటల దూరంలో. ఎరా రేపు బ్రేకింగ్ బ్యాడ్ వీడియోలు చేద్దామా? చాలా మంది అడుగుతున్నారు కూడా. ఇటు పక్కన నార్మల్గా ఉంది కదా, అదిగో అక్కడ ఒక మేఘం వాన పడుతుంది చూడు, అదిగో అక్కడ వాన పడుతుంది. ఇక్కడ చూడు బాంబులు అమ్ముతున్నారు. జూలై 4th ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా వాళ్ళకి, అటువంటి షాపుల్లో బాంబులు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ బాంబులు అంటే కింద వేలే ఉండవు, అన్నీ పైకి వెళ్తూ ఉంటాయి. అబ్బాయి సుబాయిలు, రాకెట్లు అన్నీ అయ్యే. కింద వేలే ఎప్పుడన్నా చూసావా? కింద ఉంటాయిరా కొన్ని, కానీ ఏముంటాయి మామూలు కింద ఏముండవు. పెట్టాం కదా, చిచ్చుబుడ్లు ఉంటాయేమో. లేదు పేలుతాయి, పేలేటివి కూడా ఉంటాయి, కానీ చిన్నవి, మరీ చిన్నగా ఉంటాయి. అవి పైకి వెళ్ళేటి ఎక్కువ. ఇల్లు చాలా మంచిగా పైకి వెళ్తారా, మంచి మంచి డిజైన్స్ ఇస్తాయి పైకి వెళ్ళి. తెలుసు. ఇప్పుడే మన హోటల్కి వచ్చాం. ఇదే మన హోటల్, మోటెల్ 6.
ఇదిగో ఇదే ఇట్రా. బండి కనపడిద్దా? కనపడుతుందా? అదనమాట న్యూక్లియర్ టెస్ట్ సైట్. ఈరోజు పడుకొని పొద్దున్నే లేచి రేపు కానీ ఎల్లుండి కానీ బ్రేకింగ్ బ్యాడ్ లొకేషన్ చూస్తానికి వెళ్దాం. కానీ మరి మళ్ళీ కలుద్దాం.